ఇంకొక హైలైట్ ట్విస్ట్, రేవంత్ రెడ్డి జైలుకు పోతున్నాడా? ఇది వినడానికి నాకు సమ్మగా అనిపిస్తా ఉంది. ఎందుకు చెప్పాలనా, రాష్ట్ర ప్రజల్ని ఒక్క 10 నెలల్లోనే చుక్కలు చెప్పెట్టిన రేవంత్ సర్కార్ ఈరోజు జైలుకి పారిపోతా ఉంటే, ఆహా ఇంతటి నాయకుడు ఎంత గొప్పగా వెళ్తున్నాడే అనుకునే ఒక మనసులో వ్యక్తులని పులకింతను అని నాదొక్కడే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి. అయితే సార్కి నోటీసులు వచ్చినాయట, ఒక్కసారి చూద్దాం. అది సీఎం రేవంత్ కు నాంపల్లి కోర్టు షాక్, ఈడీ కేసులో విచారణకు రావాలని ఆదేశం, గైర్ హాజరు కావడంపై కోర్టు అసహనం, అక్టోబర్ 16వ తేదీకి విచారణ వాయిదా. ఇక ముచ్చట చూసుకోండి, ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. అక్టోబర్ 16న జరిగే విచారణకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆ కోర్టు ఇక ఎంత గొప్పడి ముచ్చాడంటే, రేవంత్ రెడ్డి త్వరగా విచారణకు పిలిచి తిహార్ జైలుకి పంపాలి. ఎందుకు పంపాలంటే, ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడైన 100 కోట్ల స్కామ్ లో దొరికిపోయిన రేవంత్ రెడ్డి తిహార్ జైలుకు పోవాలి. అది పోని ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న హైడ్రా అనే ఒక విధ్వంసంతో హైడ్రా పేద ప్రజల యొక్క ఇళ్లను కూల్చుతున్న రేవంత్ యొక్క పనితీరు పైన ఏవైతే వాళ్ళకు నోటిఫికేషన్ ఇవ్వకుండా వారికి జస్ట్ మేము కూలుస్తామని ఇంటిమేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ కూల్స్తున్నందుకు రేవంత్ రెడ్డి జైలుకు పోవాలి, బరాబర్ పోవాలి. ఇంత రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క రైతు బంధు ఇస్తా అని చెప్పి వాళ్ళకి ఆశలు కల్పించి చాలా మంది రైతన్నలు అప్పుల పాలయ్యి ఉరితాళ్ల మీద ఉరి కంబాలెక్కి ఉయ్యాల ఊగిన రోజులు, ఆర్తనాదాలు పెట్టిన రోజులు, మందు డబ్బాలతో ఆత్మహత్యలు చేసుకున్న రోజులు, అవన్నీ పాపాలు ఏకమయ్యి ఈరోజు అదే కోర్టు ద్వారా ఈయనకు నోటీస్ రావడం జరిగింది. ఈ రోజు నువ్వు ఆపచ్చు, రేపు ఆపచ్చు, ఎల్లుండి ఆపచ్చు, ఏదో ఒక రోజు నీ కోర్టుకు విచారణ ఓటుకున్నట్టు కేసులో నీకు బరాబరు జైలుకు పోక తప్పదు. ఇప్పుడు ఏం చేస్తాడయ్యా అంటే, మళ్ళీ ఇప్పుడు ఈ కోర్టు నోటిఫికేషన్ వచ్చింది కదా, అక్టోబర్ 16వ తేదీ విచారణ వాయిదా. ఇక్కడ ఓటుకు నోటు కేసు సీఎం రేవంత్ రెడ్డి నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. అక్టోబర్ 16న జరిగే విచారణకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డి కోర్టు తదితర ఇంతకు ముందు 2-3 సార్లు తప్పించిందట. ఇప్పుడు అక్టోబర్ 16కి మరి రేవంత్ రెడ్డి పైన విచారణ జరిగితే ఇక రేవంత్ రెడ్డి ఒక్కరు పోవాల్సిందే, తిహార్ జైలుకి పోవాల్సిందే. ఏదైతే ఓటుకు నోటు కేసుల నిర్దాక్షిణ్యంగా దొరికి కోట్ల రూపాయలు టేబుల్ మీద ఉండగా కాళ్ళ మీద కాలేసుకొని మరి ముచ్చట్లు పెట్టుకుంటూ రేవంత్ రెడ్డి దొరికిన తీరు మనందరం చూసిందే. ఆ దొరికిన తీరికి ఆయన ఈరోజు జైలు పాలవ్వాల్సిందే, ఎట్టి పరిస్థితుల ఇది జరిగి తీరాల్సిందే. బీఆర్ఎస్ ను ఖతం చేస్తా, మేము గేట్లు తెరిస్తే మీ పార్టీ ఉండదు, మంత్రి పదవులు ఇస్తామంటే ఊరుకొస్తారు, కేటీఆర్ హరీష్ రావు తప్ప ఎవరు ఉండరు, రేవంత్ ఊరుకునే వ్యక్తి కాదు, అనుకున్నది చేస్తాడు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. వారి ఇక చూశారు కదా, వీళ్ళందరూ ఏకమయ్యి బీఆర్ఎస్ ని తొక్కుతారట. ఈ తొక్కేమో అంత లాస్ట్గా ఈయనే వచ్చిండు, రేవంత్ రెడ్డి పోయింది, ఈయనే వచ్చిండు లాస్ట్కి. రేవంత్ రెడ్డి మామూలు కాదని హనుమంతరావు చెప్తా ఉన్నాడు, కానీ అసలు రేవంత్ రెడ్డే ఉంటలేడు రాష్ట్రంలో. కొన్ని రోజులైతే జైలుకు పోయేటట్టే ఉన్నాడు. ఆ విషయాన్ని హనుమంతరావు తెలుసుకోవాలి. రేవంత్ రెడ్డి మామూలు కాదని ఏంటంటే, ఆ కోర్టు కూడా మామూలుది కాదని నేను చెప్తా ఉన్నా. కోర్టు కూడా మామూలుది కాదు, కోర్టు తలుచుకుంటే బొక్కలకు ఇడుచు గుంచుతుంది. ఇది అసలే సార్కి ఈడీ కేసుల విచారణకు రమ్మని పిలిచిళ్ళు. అది నువ్వేనా కాదని చెప్పరు, ఎన్ని తీసుకున్నావు, డబ్బులు ఏం చేసినావు, తొందరగా డ్రెస్ మార్చుకుంటే మనం తిహార్ జైలుకు పోదామని ఈ విధమైన ఆరోపణలు చేశారు తప్ప ఈ పార్టీని మొదలుపెట్టాలి పగటికరగానే ఇలాంటి వాళ్ళు ఇట్లనే ఉండిపోతారు. ప్రజలే పట్టించుకొని ఇట్లాంటి వాళ్ళు, కానీ ప్రజలు ఎందుకో ఇట్లాంటి వాళ్ళే పోయి నిర్దాక్షిణ్యంగా పోయి గెలిపిస్తారు. ఇక